మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆహ్వానం మేరకు పుత్తూరులోని వారి నివాసానికి గౌరవార్థం వచ్చిన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భువన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ, కాపులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాటం చేస్తానని మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు దీర్ఘకాలిక లోతైన అధ్యయనం చేసి కాపులకు దక్కాల్సిన హక్కులు సాధన కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృషి చేస్తాం. కాపులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించండి, కాపులకు దక్కాల్సిన హక్కులను సాధించుకోండి. ఉన్న మీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని బలిజ కాపు కులాలకు న్యాయం జరిగేట్లు చూడాలని తమరు పుత్తూరులో విచ్చేసిన శుభ సందర్భంలో మిమ్మల్ని కోరి ఈ లేఖను అందిస్తున్నాం. కాపు సంఘానికి బాధ్యులు ఎందుకంటే కాపు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిధులు కేటాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించింది సక్రమంగా అని చెప్పేసి చాలా మాట్లాడారు. ఇవాళ 2 సంవత్సరాలు ఓటమి పవన్ కళ్యాణ్ గారి అండతో వచ్చినటువంటి నేను అడుగుతాను, ఏం చేశారు? రోజులు ఇచ్చారా? దేశం కాప్ కార్పొరేషన్ ఫండ్స్ ఎంత ఇచ్చారు? అదే దీనిలో ఈ కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. దీని మీద స్టడీ చేస్తాం. నేను ముఖ్యంగా జనసేన నాయకులు అడుగుతాను, అయ్యా ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని మీరు భాగస్వాములు కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని గొగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకి లేదని అడుగుతాం. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడి ఓట్లు వేశారు. జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా వేశారు. వేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి బలిజీలే కారణం అనేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. కాబట్టి బలిజీలకు ఏం న్యాయం చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. నోరు ఎత్తకపోతే కాపు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఎస్, మాకు ఇక్కడ కాపు సంఘానికి సంబంధించి ఈ రాయల్ గారు ఇచ్చాడు, జాతీయ కాపు సంఘం నాయకులు బలిజరాయుడు గారు, గోపి రాయల్ గారు. తప్పనిసరిగా దీని మీద మేము స్టడీ చేస్తాం. ఎంతెంత నిధులు ఇచ్చారు, ఎంతెంత నిధులు ఇవ్వలేదు, మా ప్రభుత్వం ఎంత ఇచ్చాము, ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చారు, ఈ కంపారిజన్ అంతా స్టడీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, కాపు సంఘాలు కూడా దీన్ని పునరాలోచించుకోవాలి. ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా మాకు సహకరించి దీని మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాల్లో పాల్గొవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి.